వెల్కమ్ టు జ్ఞాన ప్రసూన బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఒక రాశిలో గురు భగవానుడు ఒంటరిగా ఉండడం మంచిదా కాదా అనే అంశం. సహజ శుభగ్రహాలలో మొదటి తరహా శుభగ్రహం గురు భగవానుడు. ఈయన వీక్షించే అన్ని స్థానాలు మంచి ఫలితాలనిచ్చే అర్హతను కలిగి ఉంటాయనేది సహజ విధి. ఇందులో చాలా సూక్ష్మ విషయాలు దాగి ఉంటాయి. గురు భగవానుడు శత్రుస్థానమని 6వ స్థానాన్ని వీక్షిస్తే ఆ స్థానం వృద్ధి చెందుతుందనేది మనకు తెలియని ఇంకొక సూక్ష్మ విషయం. అదేవిధంగా ఒకరికి ఒబేసిటీ ద్వారా ఏర్పడే అన్ని సమస్యలకు కారక గ్రహం గురు భగవానుడు. అందువల్ల సహజ శుభగ్రహమైన కొన్ని వ్యతిరేక ఫలితాలను ఇస్తారు అనేది కూడా వాస్తవం. ఇక గురు భగవానుడు ఒంటరిగా ఒక రాశిలో ఉంటే ఆ రాశిని పాడు చేసి వీక్షించే స్థానాలు వృద్ధి చేస్తారనే విధి ఉంది. ముఖ్యంగా గురువు ఒంటరిగా లగ్నంలో ఉన్న జాతకుడు మోసపోయే స్వభావం కలిగి ఉంటారు. ఇలా గురువు ఒంటరిగా ఒక రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలు నశిస్తాయా, ఆ స్థానం అభివృద్ధి చెందదా అనే విషయం పూర్తిగా వాస్తవమా అని అడిగితే అది వాస్తవం కాదు. మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని సందర్భాలలో ఒంటరి గురువు గొప్ప రాజయోగాన్ని ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ స్థానంలోని మంచి ఫలితాలు నశింపజేస్తారు. సహజంగానే 10వ స్థానంలో ఒంటరి గురువు ఉంటే పదవీ భంగం అని పేర్కొంటారు. అప్పుడు ఎటువంటి సందర్భాల్లో గురువు చెడు ఫలితాలనిస్తారు, ఎలాంటి సందర్భాల్లో మంచి ఫలితాలనిస్తారనే విషయాన్ని వివరంగా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా గురువు ఒంటరిగా ఉన్నారా అని టెస్ట్ చేయాలి. గురు వీక్షణలో గ్రహాలు ఉంటే గురువు ఒంటరిగా లేరని అర్థం. అంటే గురు భగవానునికి 3 ప్రత్యేక దృష్టులు ఉంటాయి. అవి 5, 7, 9వ దృష్టులు. గురువున్న స్థానానికి 5, 7, 9 స్థానాల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు గురు వీక్షణ పొందుతాయి. గురువుకు త్రికోణ స్థానాలలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి గురువు ఒంటరిగా ఉన్నారని తీసుకోకూడదు. ఆ తరువాత గురువును ఏ గ్రహాలైనా వీక్షిస్తున్నాయి అంటే కూడా గురువు ఒంటరిగా లేరని అర్థం. అంటే సమసప్తమ వీక్షణ కాకుండా ఇతర స్థానాలలో ఉండి గురువును వీక్షించడం అని అర్థం. సమసప్తమ వీక్షణలో గురువు కూడా ఇతర గ్రహాలను వీక్షిస్తారు కాబట్టి లెక్కించకూడదు. ఇతర స్థానాలలో ఉండి గురువును వీక్షించే సామర్థ్యం ఒక్క శని భగవానునికి, కుజుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి వీళ్ళు గురువును వీక్షిస్తే గురువు ఒంటరిగా ఉన్నారని తీసుకోకూడదు. సో గురువు వీక్షించే స్థానాల్లో ఏవైనా గ్రహాలు ఉంటే గురువు ఒంటరిగా లేరని అర్థం. మరియు గురువును ఏ గ్రహమైనా వీక్షిస్తే గురువు ఒంటరిగా లేరని అర్థం. ఎందుకు ఒంటరి గురువు చెడు చేస్తారనే విషయానికి ఇప్పుడు వెళ్దాము. సహజంగానే గురువు ఒక సహజ శుభగ్రహం, అధిక శుభత్వాన్నిచ్చే అతి పెద్ద గ్రహం. 12 స్థానాల్లో లేదా రాసుల్లో కొన్ని రాసులు సహజంగానే అధిక శుభత్వాన్నిచ్చే శుభగ్రహ స్థానాలు. శుభగ్రహ స్థానాలు ఏవేవి అంటే వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, మీనం. ఈ 6 స్థానాలు సహజ శుభగ్రహ స్థానాలు. అంతేకాక కర్కాటకం కూడా ఒక సహజ శుభగ్రహ స్థానం. ఇక్కడ గురువు ఉచ్చ పవర్లో ఉంటారు కానీ చంద్రుని స్థితిని బట్టి అంచనా వేయాలి కాబట్టి 50-50గా తీసుకోవచ్చు.
సో ఈ 6 శుభగ్రహ స్థానాలలో ఒంటరిగా గురువు ఉన్నప్పుడు ఆ స్థానం యొక్క సహజ శుభత్వం తీవ్రంగా అధికమవుతుంది. కాబట్టి కేంద్రాధిపత్య దోషం శుభగ్రహాలకు మాత్రమే ఉంటుందన్న సూక్ష్మ రహస్యానికి అర్థం. ఈ దోషాన్ని పూర్తి చెయ్యగల గ్రహం ఎవరు అంటే గురు భగవానుడని చెప్పవచ్చు. సో సహజ శుభగ్రహ స్థానమై ఉండి ఆ స్థానంలో సహజ శుభగ్రహమైన గురు భగవానుడు ఉన్నప్పుడు కొంచెం ట్రబుల్ వస్తుందనేది వాస్తవం. ఉదాహరణకు ఒక మిథున లగ్న జాతకం 10వ స్థానం మీనంలో ఒంటరి గురువు ఉండి గురు వీక్షణలో ఏ గ్రహము లేకుండా ఉండి గురువును ఏ గ్రహము వీక్షించడం లేదు అంటే ఖచ్చితంగా ఇది ఒక సమస్యకు గురి చేస్తుంది. అంటే ఉద్యోగంలో సమస్యలు, నిరంతర ఆదాయానికి అడ్డంకులు ఏర్పరచుతారు. కేంద్రాధిపత్య దోషాన్ని పూర్తిగా యాక్టివేట్ చేస్తారు. అదే సమయం సహజ పాపగ్రహ స్థానాలని ఒక 5 స్థానాలు, అవి మేషం, వృశ్చికం, మకరం, కుంభం మరియు సింహం. ఈ స్థానాలలో గురువు ఒంటరిగా ఉంటే ఎటువంటి నెగటివ్ అనేది ఉండదు. దీనికి కూడా ఒక ఉదాహరణ, ఒక కుంభలగ్నం లగ్నానికి 10వ స్థానమైన వృశ్చికంలో ఒంటరి గురువు ఉన్నారు. కాబట్టి వీళ్లకు వృత్తిలో అడ్డంకులు, పదవీ భంగం, అభివృద్ధి ఉండదు అనే విధి పని చెయ్యదు. ఇక్కడున్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మొదటి విధి, గురువు ఒంటరిగా శుభగ్రహ స్థానాలలో ఉంటే సమస్యలు ఉంటాయి. పాపగ్రహ స్థానాలలో ఉంటే సమస్యలు ఉండవు. రెండవ విధి, గురువు ఒంటరిగా ఉన్నా గురువుకు త్రికోణ స్థానాలలో గ్రహాలు ఉన్నప్పుడు గురువు ఒంటరిగా లేరు అని లెక్కించాలి. అంతేకాక గురువుపై శని వీక్షణ, కుజ వీక్షణ ఉన్న గురువు ఒంటరిగా లేరు అని లెక్కించాలి. సమసప్తమ వీక్షణ కాకుండా అనే పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇంకా సహజ పాపగ్రహ స్థానాలలో ఒంటరిగా గురువు ఉన్నా సమస్యలను ఇవ్వరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలను పొందేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. జాతకంలో ఒక స్థానం యొక్క స్వభావం అర్థం చేసుకోవడం, ఇతర గ్రహాల స్థితులను అర్థం చేసుకోవడం, ఒక గ్రహం ఇంకొక గ్రహాన్ని వీక్షించడం ద్వారా ఫలితాలు మారిపోతాయనే నియమం ఉంది. గురు భగవానుడు ఒంటరిగా ఉన్నారు కాబట్టి చెడు ఫలితాలు ఇస్తారని తీర్మానించకండని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.